ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడెక్కడ అక్రమాలకు గురైందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులను కూడా వీక్షించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని ఏరియల్ విజిట్ లో చూశారు. ప్రకాశం బ్యారేజ్ కి దిగువన కృష్ణానది ప్రవాహాలను, కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదేవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుడమేరు ఏరియల్ విజిట్ అనంతరం బుడమేరు వరద ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుడమేరు వంతెన వద్దకు చేరుకొని వంతెనపై నుంచి వరద పరిస్థితిని చూశారు. అనంతరం అక్కడ వరద బాధితులను పరామర్శించారు. అక్కడ నుంచి మధురానగర్కు వెళ్లారు. అక్కడ ముంపు బాధిత ప్రజలను పలకరించారు. అనంతరం సింగ్ నగర్ లో 6 వస్తువులతో కూడిన నిత్యావసర కిట్లను అందజేశారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బాధితులకు అందిస్తున్న సరుకులను చూశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 2 రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్ల సాయం చేయనున్నారు. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ, ఏపీకి కేంద్రం సాయం తక్షణ సహాయ చర్యల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అజిత్ సింగ్ నగర్లోని పలు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు చేరింది. నిన్నటికంటే ఈ రోజు మరో 2 అడుగుల పైగా వరద పెరిగింది. బుడమేరు ముంపు నుంచి తేరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద పెరగడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నారు. బుడమేరు వరద ఉధృతి ఈరోజు మరోసారి పెరిగింది. 2 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సింగనగర్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో వరద తగ్గిపోయి రోడ్డు కనిపించింది. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకొచ్చారు. తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ టెండర్ల ద్వారా రోడ్లు శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై పేరుకున్న చెత్త, వ్యర్థాలను తొలగించి బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నేటి నుంచి ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీకి సిద్ధమైన తరుణంలో ఉదయం నుంచి బుడమేరు వరద నీరు పెరిగింది. బుడమేరు ముంపు నుంచి తేరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సింగనగర్, రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద పెరగడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా విజయవాడ నగరపాలక సంస్థతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. వైద్య, ఆయుష్ విభాగం మందులు పంపిణీ చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసి వరద బాధితులకు 10 రూపాయలకి, 5 రూపాయలకే కూరగాయలు అందజేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు అటు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పాలు, బిస్కెట్లు, ఆహార పదార్థాలు, నీళ్ల బాటిళ్లు అందజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చి విజయవాడ నగరం పరిసర ప్రాంతాలకు అపార నష్టం కలిగించిందని, అంతటి విపత్తును ప్రభుత్వ పరంగా నిర్విరామంగా సహాయక చర్యలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలంతా సమిష్టిగా సమర్థంగా వరదను ఎదుర్కొన్నారని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం, భరోసా నింపేందుకు ప్రభుత్వం తరపున ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో అధిక వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత నిత్యావసర సరుకులను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, కందిపప్పు, వంట నూనె, 2 కేజీల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. వీటితో పాటు మున్సిపల్ శాఖ నుంచి వచ్చిన మరికొన్ని ఐటమ్స్ ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు. 1100 రేషన్ పంపిణీ వాహనాల ద్వారా అనేక జిల్లాల నుంచి యంత్రాంగం కదిలివచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుందని తెలిపారు.
ఈ ఒక్క రోజులోనే 70,000 మంది బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఉచిత కిట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందేలా ఏర్పాట్లు చేశామని, ఏ ఒక్క బాధితుడు మాకు సహాయం అందలేదు అన్న భావన కలగకుండా అధికారులు జాగ్రత్త పాటించాలన్నారు. వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో సరుకులు తెప్పించామని, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేని వారికి కూడా మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు సహకరించాలని కోరారు. పండుగ పూట కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. విజయవాడ నగరానికి, పరిసర ప్రాంతాలకి అపార నష్టం కలిగించింది. ప్రజలు ఎంతో సహనంతో, ఓపికతోటి ఈ 6 రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బంది పడినా కూడా రాష్ట్రంలో చక్కటి నాయకత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ప్రతి ప్రాంతంలో కూడా అందరం పర్యటించి అధికార యంత్రాంగంతో సమాయుత్తం అయి అనేక మంది పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సహకరించి ఇన్ని రోజులు ఓపికగా పట్టారు. ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశామో ఈ ప్యాకేజు ఒక్కలకు కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ ఒక ఫ్లోర్ ఉన్నా, 2 ఫ్లోర్లు ఉన్నా, 3 ఫ్లోర్లు ఉన్నా కష్టమైనా సరే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం. ఏదో వ్యాన్ వచ్చింది, నాకే ముందు కావాలి, నాకే ముందు అందిపోవాలని ఒకరికొకరు తోసుకొని ఈ ప్రోగ్రామ్ని దయ ఉంచి ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దని, మొన్నటి దాకా భోజనము, పాలు, నీళ్లలో పెట్టిన వసతి సౌకర్యాలన్నీ కల్పించిన ప్రభుత్వం మళ్ళీ ఇవాళ నుంచి ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి రేషన్ అందించడం, అందరికీ కూడా ప్రతి ఒక నెల రోజులకి సరిపడే బియ్యం, 25 కిలోల బియ్యం, అంతేకాకుండా పంచదార అన్నీ ఉచితంగా ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశాంతంగా ఉండండి. ఎక్కడెక్కడైతే రేషన్ ఇవ్వాలో స్వచ్ఛంద సంస్థలు, అంతేకాకుండా ఎన్డీఏ కార్యకర్తలు దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి రేషన్ వెళ్లే విధంగా డిజైన్ చేయబడింది. ఇక్కడ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. భారీ వరదలకు పడిన బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగినట్లు నారాయణ వెల్లడించారు. మరో 24 గంటల్లో గండి పూడ్చి పరిస్థితి అదుపులోకి తెస్తామని చెప్పారు. ఆ తర్వాత మరో 24 గంటల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు పూర్తి చేసేలా ప్రక్కా ప్రణాళికతో ముందొస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. మొగల్రాజుపురంలోని సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో వరద బాధితులకు పంచేందుకు నీళ్ల బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, యాపిల్స్, టెట్రా పాల ప్యాకెట్లు, నూడిల్ ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఒక్కో ప్యాకెట్లో ఎన్ని వేస్తున్నారో చూస్తున్నారు. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు ఆహార ప్యాకెట్లలో పెట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటాయని వెల్లడించారు. వీటిని ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికి అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. వీటితో పాటు నిత్యావసరాల సరుకుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వరద బాధితులకు నిత్యావసరాలతో కూడిన ఆహార కిట్లు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. లక్షల కొద్దీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వర్షాలకు వారం రోజులుగా బోట్ల సహాయంతో ఆహారం పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి నారాయణ గుర్తు చేశారు. భారీ వరదలకు పడిన బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగినట్లు నారాయణ వెల్లడించారు. మరో 24 గంటల్లో గండి పూడ్చి పరిస్థితిని అదుపులోకి తెస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో 24 గంటల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. కుక్కుడు ఫుడ్ అనేది రెగ్యులర్గా ఒకే ఐటమ్ 2 ఐటమ్సే వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్పడం. వారు వచ్చి నూడిల్స్ ఇవ్వండి, నూడిల్స్ అయితే హాట్ వాటర్ యాక్చువల్గా పోసుకొని చేసుకోగలని చెప్పారు. ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలు సూచన చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. శానిటేషన్ వాటర్ యాక్చువల్గా పోతూ ఉంది. బుడమేరులో 3 బీచెస్ పట్టడం వల్ల
వాటర్ మళ్ళీ ఒక అడుగు కొన్ని ఏరియాలో వచ్చింది. 2 బీచెస్ క్లోజ్ చేశారు. మరొక బీచ్ క్లోజ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు పిలిపించారు. మిలిటరీ వాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు. ఈరోజు రాత్రికి అది పూర్తవుతుంది. అది పూర్తయితే మరొక 24 గంటల్లో సుమారుగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత 4 రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40 వేల క్యూసెక్ల వరద నీరు విజయవాడలోని రాయన్పాడు, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. గురువారం రాత్రికి 2 గంటలను పూడ్చివేసిన జలవనరుల శాఖ 3వ గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తుంది. గండి పూడ్చివేత పనులు నిమిత్తం ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. బుడమేరు కాలువపై 3వ గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత 4 రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. గురువారం రాత్రికి 2 గంటలను పూడ్చివేసిన జలవనరుల శాఖ 3వ గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తోంది. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులపై సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రి రామానాయుడు అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. ఈ ఉదయం ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. వాతావరణం అనుకూలిస్తే రేపు ఉదయానికి 3వ గండి పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని రామానాయుడు తెలిపారు. బుడమేరు 3వ గండి పడిన ప్రాంతానికి 6th మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పోడుస్తామని ఆర్మీ సిబ్బంది చెప్తున్నారు. గండిపడిన ప్రాంతానికి సామగ్రి చేరుస్తున్నారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వారి పంటను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎంతవరకు నష్టం వచ్చిందని అంచనా వేసి జరిగిన నష్టాన్ని, విపత్తు గురించి ప్రధానమంత్రితో చర్చించి ప్రతి రైతన్నను ఆదుకుంటామన్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వారి పంటను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ 2 రోజుల నుండి రాష్ట్రంలోని ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించామని, నష్టపరిహారం అందేలా రైతులను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎంతవరకు నష్టం వచ్చిందని అంచనా వేసి జరిగిన నష్టాన్ని, విపత్తు గురించి ప్రధానమంత్రితో చర్చించి ప్రతి రైతన్నను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. मुख्यमंत्री चंद्रबाबु नायडू गारू जी के नेतृत्व में काम कर रही है और केंद्र सरकार उनको भरपूर सहयोग करेगी। अभी SDRF के 3,448 करोड़ रुपया, जिसमें केंद्र का हिस्सा भी है, वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम। लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए किसान को कैसे खाद बीज मिले, उसके बारे में सरकार सोचेगी। जो हमारे टैलेंट किसान हैं, उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे। पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की योजनाएं लागू नहीं की, जैसे फसल बीमा योजना का। బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజల ప్రాణాలు పోతున్న సందర్భంలో వైసీపీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని పేర్కొన్నారు. 300 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వం బుడమేరు కట్ట పటిష్టతకు పనులు చేపట్టిందని, అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో కలిసి గండ్లు పూడ్చే పనులు చూశారు. బుడమేరుకు పడిన గండ్లు, వాటిని ఎలా పూడుస్తున్నది మంత్రి వివరించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని పేర్కొన్నారు. 300 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వం బుడమేరు కట్ట పటిష్టతకు పనులు చేపట్టిందని, అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.
వైసీపీ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందన్నారు. మిగిలిన పనులను వారు చేసి ఉంటే ఈనాడు ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదన్నారు. గత 5 ఏళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చెప్పాలన్నారు. వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటకడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏపీని వరదల సమయంలో ఆదుకుంటూ వస్తోందన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారని, త్వరలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పారు. ఇది చాలా బాధాకరం. వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి, మనందరికి తెలియనటువంటి విషయం కాదు, బుడమేరుకు సంబంధించి దగ్గర ఒక 300 కోట్లు 90 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. 300 కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన నిత్యావసర సరుకుల వాహనాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కిట్లలో వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని లోడ్ చేసిన ప్రతి వాహనంను చెక్ చేశారు. ప్రతి వస్తువు ప్రజలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వాహన డ్రైవర్లకు సిబ్బందిని ఆదేశించారు. గొల్లపూడి మార్కెట్ యార్డ్లో నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి సేవలు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ప్యాకింగ్ చేయడంలో వారంతా పాలు పంచుకుంటున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ప్రక్రియను పరిశీలించారు. విపత్తు సమయంలో డ్వాక్రా మహిళలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రజలకు ప్రత్యక్ష సేవలను అందిస్తున్న పోలీసులు నిరాశ్రయులైన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు బేసిక్ పే 12 కోట్లను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీ పోలీస్ శాఖ అధికారులు రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. సీఎం చంద్రబాబు నవయువకుడిలా పనిచేస్తూ వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ అధికారులకు మార్గదర్శకం చేస్తున్నారని చెప్పారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి మస్తాన్ ఖాన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం సోమయ్య మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పోలీసుల సేవలు అందించడంలో ముందుంటారని, హుద్హుద్ తుఫాను సమయంలో పోలీసులు చాలా రెస్క్యూ ఆపరేషన్లు చేశారన్నారు. అదేవిధంగా వరద ముంపు బాధితులకు మేము సైతమని వారి సహాయార్థం ముందుకొచ్చామని తెలిపారు. 74 సంవత్సరాల వయసులో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా సాధారణ వ్యక్తిలా ప్రతి ప్రాంతంలో తిరుగుతూ బాధలు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి సంబంధించి ఏ విషయమైనా హోంమంత్రి దృష్టికి తీసుకువెళితే వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పోలీసులందరూ తమ ఒకరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. వరద సహాయక కార్యక్రమాల్లో పనిచేస్తున్న వారు ఒక సవాలుగా తీసుకుని సేవాభావం, మానవతా దృక్పథంతో పనిచేసి పోలీసు శాఖకు, ప్రభుత్వానికి పేరు తేవాలని కోరారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వరదల ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సైతం అని చెప్పి మేము కూడా వారికి సహాయార్థానికి ముందుకొచ్చడం జరిగింది. మా డీజీపీ గారి ద్వారా 12 కోట్ల రూపాయలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి డీజీపీ గారి చేతుల మీదుగా 12 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అయితే ఒక విషయం చెప్పుకోవాలి, మనం 74 సంవత్సరాల వయసు ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో నుంచి పనులు చేస్తూ ఎంత అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆ ఏజ్లో
అంత క్షేత్రస్థాయి నుంచి చేయడం అంత సులువైన పని కాదు. అయినా కూడా ఆయన వయసు మీద పడినా కూడా ఈ విధంగా చేయడం కూడా చాలా గర్వకారణం. ఆయన పర్యవేక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక మార్గదర్శకులుగా ఒక్క ప్రాణహాని కూడా ఉదాహరణ, నిన్న త్రుటిలో రైలు ట్రాక్ మీద ఉండగా ట్రైన్ రావటం, ఆయన జస్ట్ త్రుటిలో ఆ విపత్తు నుంచి బయటకు వచ్చి కూడా మరింత ఉత్సాహంతో పనిచేయటం, ఇది దేనికి స్ఫూర్తి అంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం అందరం సాహసాలు చేసే డిపార్ట్మెంటు. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మన గౌరవ డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు, ఆయన చాలా ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించేటువంటి అధికారి, మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి అధికారి. వారి నాయకత్వంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఈవెన్ హోంగార్డు వరకు కూడా అహర్నిశలు నిద్రాహారాలు మాని వరద బాధితులు ఆదుకొని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందడుగు వేశారని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం పడుతున్న కష్టానికి మనమంతా తోడుగా నిలిచి నిరాశ్రయులైన బాధితులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని ఎంజీ రోడ్డు మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సర్పంచుల సంఘం సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు, అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ ఉపాధ్యక్షులు, సర్పంచులు, రాష్ట్ర కోశాధికారి సంయుక్త కార్యదర్శి వరి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బేరం జానకీదేవి, పంచకర్ల సురేష్, తిమోతి పలువురు కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలో గ్రామ సర్పంచులు 1 నెల గౌరవ వేతనం 4 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారని రాష్ట్ర సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,097 మంది సర్పంచులు వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చాలా మేము అభినందిస్తూ ఉన్నాం. చాలా ఆయనకి హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెబుతూ ఉన్నాం. ఎందుకంటే సొంత నిధులు ఇవ్వడం అనేది చాలా అరుదు. ఎప్పుడు కూడా మా చరిత్రలో ఇంత భారీగా సొంత నిధులు చేసిన చరిత్ర మేము చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ సాటి మరి 4 కోట్లు మా పంచాయతీ గ్రామ పంచాయతీలకి ప్రకటించడం అనేది చాలా అభినందనీయం. అనంతరం ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు గౌరవం దక్కిందని, గత ప్రభుత్వం పంచాయతీలను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. 97 మంది సర్పంచులు ఎన్నికలు జరిగినాయి. వాటి వరకే మనకి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తున్నాయి. గౌరవ సర్పంచుల సంఘం అంతా కూడా తీర్మానించి గౌరవ సర్పంచులందరితో కూడా చర్చించి వారి నిర్ణయం తీసుకోవడం, గౌరవ వేతనం నెల ఇవ్వడం అనేది హర్షణీయం. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం సమీక్షలు చేసి పంచాయతీరాజ్ శాఖకే వన్నీ తీసుకొస్తున్నారు. అనంతరం రాష్ట్ర కోశాధికారి సంయుక్త కార్యదర్శి వరి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పంచాయతీలకు కొత్త జీవం పోశారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకు వన్నె తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఎన్నో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మా పంచాయతీలకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. ఇట్లాగా ఆగస్టు 15 కార్యక్రమాలు కావచ్చు, గ్రామ సభకు ముందుగానే మాకు నిధులు వేసి గ్రామ సభలో మేము సగర్వంగా నిధులని దేనికి ఖర్చు పెడతామో చెప్పుకునే అధికారాన్ని మాకు ఇవ్వడం కావచ్చు, సచివాలయ వ్యవస్థని సర్పంచ్కి అనుసంధానం చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. అంతేకాకుండా ముఖ్యంగా పంచాయతీరాజ్ కమిషనర్గా శ్రీ కృష్ణతేజ గారిని అపాయింట్ చేసుకోవడం కూడా ఒక కీలకమైన మలుపు. ఇప్పుడు వరదలు, ప్రకృతి బీభత్సాలు సహజంగా ఎప్పుడైనా జరిగినప్పుడు ప్రభుత్వం నేరుగా ప్రజలకు సహాయం చేస్తుంది. మరి గతంలో తీసుకుంటే మా పంచాయతీలకు చాలా అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ అన్యాయాన్ని మేము ఎప్పటికప్పుడు సర్పంచుల వేదికల మీద మేము తెలియజేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా 988 కోట్ల రూపాయలు 14-15 ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ అవడానికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన సక్సెస్ అయ్యారు. అదేవిధంగా గ్రామాలని వెలుగులోకి తీసుకొస్తానని చెప్పేసి మా అందరికీ వాగ్దానం చేసి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా వస్తూనే ఎన్ఆర్జీసీ నిధుల్ని ప్రతి గ్రామంలోనూ 700 మీటర్ల రోడ్లు వేసే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే విజయవాడ వరద ముంపుకు కారణమని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ప్రకటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాధితులను ఆదుకోవాలని, బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌకన్కి వినతి పత్రం అందజేయడం కూడా జరిగిందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన వరద బాధితులను ఆదుకోవాలని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బాధితులకు నిత్యావసర వస్తువులు, తాగునీరు అందించాలన్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి సర్వే చేసి పూర్తిగా నష్టపరిహారం అందించాలని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని, గతంలో అనేక కమిషన్లు చెప్పిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంచుకొస్తున్న విషయాన్ని స్థానిక నివాసితులకు తెలియజేయడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందన్నారు. రోజులు గడుస్తున్నా నీరు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి పూర్తిగా కోలుకునే వరకు చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఎన్యూమరేషన్ జరిగేటటువంటి సందర్భంలో సాధారణంగా గతంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఏంటంటే, భూమి ఎవరు వాస్తవంగా సాగు చేస్తూ ఉండా రైతు పేరున రాయటం ఒక అలవాటు అయిపోయింది. అట్లా జరగటానికి వీలు లేదు. రైతు స్వయంగా అతను సాగు చేస్తే అతని పేరు రాయాలి. కానీ కౌలు రైతులు కనుక సాగు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు రాయవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కిందటి ప్రభుత్వం ఏమో వాళ్ళు మేమే ప్రీమియం కడతాం, రైతుల తరఫున బీమా సదుపాయం కల్పిస్తామని మాటలైతే చెప్పారు. కానీ అది సక్రమంగా అమలు జరగక రైతాంగం నష్టపోయిన అనుభవాలు ఇదివరకు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా ఏ పంటల బీమా పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నారు, దాని యొక్క విధి విధానాలు ఏంటి, రైతులు ప్రీమియం కట్టాలన్నా ప్రభుత్వమే కట్టేస్తుందా అనేటటువంటిది ఒక స్పష్టత ఇప్పటివరకు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 6వ రోజు విరాళాలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొనియాడారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి 6వ రోజు విరాళాలు కొనసాగుతున్నాయి. స్వయంగా సీఎం చంద్రబాబును కలిసి దాతలు, నేతలు, ప్రముఖులు చెక్కులను అందజేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా తరపున వరద బాధితులకు 50 లక్షల రూపాయల విరాళాన్ని, చెక్కును వ్యాపార సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబుకు అందజేసి విజయవాడ క్లబ్ సెక్రటరీ పెరవళి చంద్రశేఖరరావు, గుత్తికొండ సురేష్, దమ్మాలపాటి రాజా 50 లక్షల విరాళం అందించారు. శర్వాణి ఇండస్ట్రీస్ సీఎండీ గోపాల్ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్ 10 లక్షల రూపాయల చెక్కును అందించగా ఆయన సీఎంకు అందజేశారు. తెలుగు విద్యుత్ కార్మికులు ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. సర్వోదయ ట్రస్టు 1,50,000 రూపాయలు విరాళం అందించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ 1,00,000 రూపాయలు విరాళం అందించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు భారీగా విరాళాలు అందజేసి వరద బాధితుల పట్ల సహృదయతను చాటుకుంటున్నారు. మనకి 100 ఏళ్ళ చరిత్రలో విజయవాడలో రాలేదు. మాకు తోచినంత కూడా ఈ సహాయం చేయడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా అవసరమైతే కూడా సహాయం చేయడానికి కూడా మా సంస్థలను మేము సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. ఆయన చూస్తే ఈ వయసులో చాలా అద్భుతంగా నడుస్తున్నారు. మేము కూడా నడవలేని పరిస్థితుల్లో, అనుకునే పరిస్థితుల్లో కూడా ఆయన బాగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు కూడా చూస్తున్నారు. నిన్ననే చూసాం, రైలు పక్కగా వెళ్తుంది. ఆ పక్కగాయల పట్టుదలతో ఆయన రైలు వచ్చేది కూడా గమనించలేదంటే ఆయన తపన అంతా కూడా ప్రజల కోసమే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఆయన జనాల్లోకి వెళ్తే ఆయన కోసం జనం వస్తారు కాబట్టి ఆఫీస్లో ఉండి అన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. అది చాలా మంచి. ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి యువనేత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరంలాగా స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ చేస్తున్న సేవలకు స్పందించి సర్వోదయ ట్రస్ట్ తరఫున ఇవాళ మాకు తోచిన
చెక్ని 1,50,000 రూపాయలని ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ తరఫున వినాయక చవితి అనగానే వారం రోజుల ముందు నుంచే నగరంలో సందడి కనిపిస్తుంది. పందిళ్లు ఏర్పాటు చేసి అలంకరణలు చేస్తారు. యువజన సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, కాలనీ వాసులు, ప్రజలు ఒకరోజు ముందుగానే విగ్రహాలు తీసుకొచ్చి పండుగకు సిద్ధమవుతుంటారు. కానీ బుడమేరు వరద ప్రభావంతో ఆ సందడే కనిపించడం లేదు. గత వారం రోజుల నుంచి అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉండటం, ప్రజలు సర్వస్వం కోల్పోవడంతో పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. వరద ముంపు ప్రభావం విగ్రహాల తయారీదారులు, వ్యాపారులపై కూడా పడింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన విగ్రహాలు అమ్మకాలు లేక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ముర్తుజా అందిస్తారు. వినాయక చవితి పండుగ అనగానే నెల రోజుల ముందుగానే అంతా హడావుడి నెలకొండిద్ది. విగ్రహాలు తయారు చేసేవాడు పెట్టుబడి పెట్టి మట్టి కానీ వాటి ముడిసరుకు కానీ తీసుకొచ్చేసి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మట్టి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు తయారు చేసేందుకు అనేక మంది వ్యాపారులు కానీ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కానీ పెట్టుబడి పెట్టి ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేశారు. అయితే ఊహించని విధంగా వరద రావడంతో ఈ వరద ముంపు బాధితులతోనే కాకుండా ఇక్కడ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళ మీద కూడా దీని ప్రభావం పడింది. ఈ ఒక్కొక్కళ్ళు ₹1,00,000 నుంచి 2-3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి విగ్రహాలు తీసుకొచ్చారు. కొంతమంది హైదరాబాద్ నుంచి, కొంతమంది కలకత్తా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు అజిత్ సింగ్ నగర్, కేదరాశ్వరపేట ప్రభాస్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది విగ్రహాలు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అజిత్ సింగ్ నగర్ నుంచే కాకుండా ఇటు పక్కన రాజరాజేశ్వరపేట, ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చేసి ఇక్కడ విగ్రహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అడుగు విగ్రహం దగ్గర నుంచి 5 అడుగులు 6 అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ముందుగానే ఆర్డర్లు ఇచ్చి విగ్రహాలు తయారు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఇప్పటికే ఆర్డర్లు చేసుకున్నారు. 5 అడుగుల విగ్రహాలు, 6 అడుగుల విగ్రహాలు. అయితే ఊహించని విధంగా బుడమేరు వరద రావడం, ఈ అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరపేట, జక్కంపూడి కాలనీ, ఇతర పరిసర ప్రాంతాలన్నీ ముంపుగడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. నిన్న వరద తగ్గుముఖం పట్టింది, అన్ని నీరు తగ్గుతుంది అనే ప్రజలు ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఇల్లు కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. వరద తగ్గుముఖం పట్టినందున ఏమన్నా కొనుగోలు పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఊహించని విధంగా నిన్న రాత్రి నుంచి మళ్ళీ వరద నీరు పెరగడం, ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండడంతో ప్రజల్లో అన్ని సర్వస్వం కోల్పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. తిండి లేక 4 రోజులు ఇబ్బందులు పడ్డారు. తిండి తిప్పలు లేక వరద నీటిలో నుండి అనేక ఇబ్బందులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో తమ వ్యాపారం కూడా నష్టాల్లోకి వచ్చిందని చెప్పేసి ₹1,00,000 వడ్డీలు తెచ్చి పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చాము. సరుకు అండి ₹1,00,000 కూడా రాదు. ఎందుకంటే ఈ వరద ప్రభావం వల్ల ఆ ఏరియాలో ఎవరు ఏం చేయట్లేదు. మేము ఇవి కలకత్తా నుంచి, హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. పిల్లల్ని వదిలేసి ఉన్నాం. ఎవరు ఏం చేస్తారో ఏంటో కానీ రూపాయి కూడా రాదండి. అంత లాస్ ఈ సంవత్సరం. ఏది బొమ్మ వచ్చి 6,000 ఖరీదు. ఒకసారి ఆ బొమ్మ చూడండి, అది 6,000 ఖరీదు. 4,000 అన్నీ ఎవరు కొనట్లేదు. అంటే మరి ఎలా సేల్స్ లేక, అంటే ఎవరు ఏం చేసుకునే వీలు లేకో మరి ఏంటో మా పరిస్థితి ఇలా రోడ్డు మీద ఉన్నాం పిల్లల్ని వదిలేసి. అది అసలు ఏం లేదండి. ఈవేళ కాదు, ఈవేళకి వారం నుంచి ఇక్కడే, ఇలాగ పోయిన ఆదివారం నుంచి ఇక్కడే ఉన్నాం. ఏమీ లేదు ఇంతవరకు. అది అసలు అమ్మకాలే కాదండి, వస్తాండ్రు అడుగుతాండ్రు వెళ్ళిపోతాం అంతే. పోయిన సంవత్సరం చాలా బాగుందండి. అది 7,000-8,000 వెళ్ళింది ఆ బొమ్మ. ఈ సంవత్సరం ఆ ఖరీదు కంటే కూడా తక్కువ రేటుకి ఇస్తానంటే కొనట్లేదు. అదే పరిస్థితి. వాటి ప్రభావం అండి మరి. ఎందుకంటే జనాల కాడ ఏమీ లేదు, చేసుకుందామనే మా దగ్గర కూడా ఎవరు రావట్లేదు. ఇక్కడ సరుకులు ఎట్టుకుని కూకున్నాం. ఏం వ్యాపారాలు లేవు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ₹1,00,000 సరుకులు తెచ్చేసి పెట్టేసాం రోడ్ల మీద. వ్యాపారం లేదు. ఎందుకని లేదు వ్యాపారం? ఏం చేస్తాము, ఈ వరద ఒకటి వచ్చిందిగా. అంతకుముందు తెచ్చినాము ఇవి సరుకు, ఇలా వస్తుందని తెలియదు, తెచ్చినాము. ఇప్పుడు మరి కొన్నోళ్ళు కూడా లేరు. కొట్టుకుని 15 రోజుల కానీ ఇలాగే తీస్తాను, కడతాము, చేస్తాను. మరి ₹1,00,000 సరుకు పెట్టాం. ₹1,00,000 సరుకు 4 బొమ్మలు అమ్మాం 15 రోజుల నుండి. కట్టడమో ఎప్పడమో ఈ వర్షం వస్తుంది, కడతాము, ఇప్పుతాను. ఈ సరుకు మరి ఎక్కడ సరుకులకు ఉంది, మరి ఏం చేస్తా, సాయంత్రం కల్లా ఏమవుతాయో మరి ఇంకా అవ్వచ్చు తెలీదు. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బొమ్మలు? ఇక్కడ నుండి మా నొన్న నుండి తెచ్చాం. పోయిన సంవత్సరం ఎట్లా ఉంది? పోయిన సంవత్సరం బాగుంది సార్.
పోయిన సంవత్సరము ఈ టైం కల్లా అమ్మేసాం బొమ్మలు. ఈ సంవత్సరం ఏం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. 20 రోజుల నుండి వ్యాపారానికి వచ్చి ఇక్కడ ఉన్నాం బాబు. ఒక బొమ్మ కూడా ఇప్పుడు అమ్మలేదు. ఈ రోజుకి బొమ్మలన్నీ అయిపోవాలా, 4 3 బొమ్మలు ఉంటే సాయంత్రం అయిపోయేది. అలాంటిది ఈ రోజుకి బొమ్మ ఒకటి కూడా సెల్లలేదు. 20 రోజుల నుండి రాత్రి ఇక్కడే, పగలు ఇక్కడే. ఈ సంగతిలో వస్తుందంటే ఈ బొమ్మలు తేపోదాం. ఇప్పుడు 2-3 లక్షలు పెట్టుబడిలో ఉన్నాం. ఈ పెట్టుబడి వృధా, మా కూలీ వృధా, మాకు నిద్ర లేదు, రోడ్డు పాల. ఎవరి నుంచి వచ్చారు మీరు? మేము ఎక్కడే ఉంటాం కానీ వేరే ఊరు చెన్నై వెళ్ళి బొమ్మలు తెచ్చాం. చెన్నై నుంచి తెచ్చాం. ఆ కిరాయిలకు కూడా రావు. ఇప్పుడు ఈ బొమ్మలు మిగిలితే మేము ఏం చేసుకోవాలో మాకు తెలియదు. మా పరిస్థితిలో ఏం చేస్తాం, ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి. ఎన్ని అడుగులు బొమ్మలు తెచ్చారు? సుమారు ఎన్ని బొమ్మలు తెచ్చారు? మొత్తం 54 బొమ్మలు తెచ్చాం. 6 అడుగుల బొమ్మలు, 3.5 బొమ్మలు. ఈ బొమ్మలల్లా ఈ పట్టుకు అయిపోవాలా పండగ రోజుకి. పండగలో అది లేదు ఈ సంవత్సరం. అంతే ఎందుకు? వరదలు వర్షాల వల్లేనా? వరద నుండి అక్కడ ఇంట్లోంది పోయింది, ఇక్కడ రోడ్డు మీదది పోయింది, మాకు కష్టము పోయింది. మాకు తిన్నాన కూడా అంత బాధగా ఉంది. ఇక్కడ మీ ఇల్లు కూడా అక్కడ వరద నీటిలోనే రాజరాజపేట. అసలు 2-3 రోజులు అయితే నీళ్ళు కూడా మాకు లేవు బాబు. నిన్న సాయంత్రం నాకు తెచ్చారు మా అబ్బాయి వచ్చి. అవతల హైదరాబాద్ నుంచి తెచ్చాము, బేరాలు ఏం లేవండి. అది వచ్చి వాన వచ్చి అన్నీ మునిగిపోయాయి. మామూలు తెచ్చాము కానీ 10 లక్షలు 15 లక్షల పెట్టుబడి పెట్టాం. అందరు వచ్చి మామూలుగా తక్కువ కలుగుతూ ఉన్నారు. ఇంకేం చేయలేక వదిలేస్తున్నాం ఈసారి దెబ్బే. ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? మేము వచ్చి మాది ఇక్కడే కానీ లోకలే కానీ మేము వచ్చి నెల నుంచి పెట్టాము ఇక్కడ. వాన అయినా ఏదైనా వానలోనే కూర్చొని అన్నీ చేసుకుని ఉన్నాం. 15 లక్షల దగ్గర పెట్టుబడి అయిపోయింది మొత్తం. అన్నీ మనం తెచ్చిన బొమ్మల వాటిలో మనకి పడిన రేట్లు 30,000 అయితే 10,000 15,000 అలా అడుగుతూ ఉన్నారు. ఇంకా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పోతాయనేసి ఏదో రేట్లు అమ్మేస్తాము. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ అయినా కొంచెం పర్వాలేదు. లాస్ట్ ఇయర్ అయినా కొంచెమైనా బొమ్మలు అయిపోగా పర్వాలేదు వచ్చాయి డబ్బులు. కానీ ఈసారి మొత్తం అన్నీ వడ్డీలు తెచ్చి వాడాము. అంతా ₹2 వడ్డీలు తెచ్చుకుని వాడి ఏవో అయిపోతే మన జీతాలకు వచ్చినట్టు కానీ చూసుకుని అమ్ముతున్నాం అంతా. అప్పుడు కూడా మనకి ఏం లేదు. అన్నీ ఇంకా 4-5 బొమ్మలు అన్నీ ఉండిపోయాయి. సుమారుగా ఎన్ని బొమ్మలు తెచ్చారు? ఎన్ని అడుగుల బొమ్మలు తెచ్చారు? 30 బొమ్మలు తెచ్చాము, చిన్నవి పెద్దవన్నీ, ఇవన్నీ చిన్నవన్నీ కలిపి అన్నీ పోయాయి. ఇంకా అన్నీ మొత్తం అలాగే ఉన్నాయి. 10 బొమ్మలే అమ్మాయి 30 బొమ్మలకి. ₹1,00,000 కూడా ఇంక సెట్ అవ్వలేదు. ఇంకా బుక్ చేసిన కూడా వదిలేశారు. వానలకి దానికి బొమ్మలు పెట్టుకోలేక. ఈ వరద ప్రభావం మొత్తం దానివల్ల మొత్తం ఆ పక్కంతా బాగా చేస్తారు పండగ. వాళ్ళే మునిగిపోయారు. సింగనగర్ మొత్తం వాళ్ళే మునిగిపోయారు. అది ఇంకా వాళ్ళు మునిగి మనకి ఏం చేస్తాం. ఇప్పటికే ఈ పాటికే అమ్మకాలు జరిగేసి విగ్రహాలన్నీ అయిపోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 2-3 విగ్రహాలు కూడా అమ్మలేకపోయామని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్డర్ మీద బుక్ చేసుకున్న వాళ్ళు సైతం కూడా తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకున్నారని, ఈ సంవత్సరం వరద ముంపు బాధితులే కాకుండా తమను కూడా తీవ్రంగా నష్టం కలిగించిందని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాయపతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. వాహనాల తయారీలో దిగ్గజంగా పేరుగాంచిన టాటా మోటార్స్ కర్వ్ ఎస్యూవీ కూపే నూతన కారును జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బాడిక సుమంత్ విజయవాడ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఆధునిక హంగులు జోడించి ఆకర్షణీయమైన రంగుల్లో కర్వ్ ఎస్యూవీ కూపే 6 స్పీడ్ మాన్యువల్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కర్వ్ ఎస్యూవీ కూపే రూపొందించారని వెల్లడించారు. నగరంలోని శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలో ఉన్న జాస్పర్ ఇండస్ట్రీస్ షోరూం నందు టాటా మోటార్స్ కర్వ్ ఎస్యూవీ కూపే నూతన కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బాడిక సుమంత్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఏపీ తెలంగాణ రీజనల్ మేనేజర్ గోపు గోపీకృష్ణ, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ వైవి ఈశ్వరరావు, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగమోతు రాజా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కర్వ్ ఎస్యూవీ కూపే కారు మార్కెట్లోకి విడుదల చేసి కారు కొనుగోలు చేసిన యజమానులకు అందజేశారు. అనంతరం జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సుమంత్ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వినియోగదారులకు ఆలోచనలకు తగ్గట్లుగా టాటా మోటార్స్కు చెందిన నాణ్యమైన కార్లు అందించి వారి నమ్మకాన్ని చూరగొంటున్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వరద ముంపుకు గురైన కార్లు ఎట్టి పరిస్థితుల్లో వినియోగదారులకు విక్రయాలు చేయబోమని స్పష్టం చేశారు. దీనిలో ఏంటంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉన్నాయి, అడాస్ ఆప్షన్స్ అండ్ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఫీచర్స్. సో థ్యాంక్ యూ, మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం.
అనంతరం ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక హంగులు జోడించి ఆకర్షణీయమైన రంగుల్లో కర్వ్ ఎస్యూవీ కూపే కారు మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కొక్క మోడల్లోనూ 4 వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఇది 10 లక్షల నుంచి దాదాపు 19 లక్షల దాకా డిఫరెంట్ వేరియస్లో ఆ రేట్లనే ఉన్నాయి. ఇంత తక్కువ రేట్లో ఈ రోజున ప్యాసింజర్ వెహికల్స్లో తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఇదే. దీనికి ఎడాన్ 2 అనే అది కూడా ఒక కొత్త ఫీచర్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. అనంతరం జాస్పర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పివి సత్యనారాయణరావు మాట్లాడుతూ ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ వేరియంట్స్లో ఉంటాయని 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారును తయారు చేశారని పేర్కొన్నారు. ట్రాన్స్మిషన్ సెగ్మెంట్లో తొలి డీజిల్ కారు కర్వ్ ఎస్యూవీ కూపే అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ విత్ లాట్స్ ఆఫ్ న్యూ ఫీచర్స్. ఈ ఫీచర్స్ ఇంకా వేరే కార్లు లేవు. ఇట్స్ స్టార్టింగ్ ఎట్ అ ప్రైస్ ఆఫ్ 9.99 lakhs. ఈ విలువలో ఈ దేశంలో ఈ కేటగిరీలో ఇంక వేరే కార్ లేదు. ఈ కార్ చాలా బాగుంటుంది. షేప్ కూడా డిజైన్ చూడండి, ఇంటర్నేషనల్ డిజైన్.